హాయ్ స్టూడెంట్స్, నేను మీ సోషల్ మాస్టర్ స్వామి గారిని. ఈ క్లాస్లో మనం ఇండియా రిలీఫ్ ఫీచర్స్ పార్ట్ 2 గురించి డిస్కస్ చేద్దాం. ఈ పార్ట్లో మనం డిస్కస్ చేయబోయేటువంటి టాపిక్స్ ఏమిటి అంటే కాంటినెంటల్ డ్రిఫ్ట్ థియరీ గురించి, అలాగే ఇండియా యొక్క రిలీఫ్ ఫీచర్స్, హిమాలయాస్, ఈ 3 టాపిక్స్ని ఈ క్లాస్లో మనం డిస్కస్ చేద్దాం. మొట్టమొదటిగా కాంటినెంటల్ డ్రిఫ్ట్ థియరీ. కాంటినెంటల్ డ్రిఫ్ట్ థియరీ గురించి మనం డిస్కస్ చేద్దాం. మరి ఏమిటి కాంటినెంటల్ డ్రిఫ్ట్ థియరీ అంటే, మీరు 9th క్లాస్లో చదువుకుని ఉండాలి. ఇప్పుడున్నటువంటి ఈ 7 కాంటినెంట్స్ కూడా ఒకప్పుడు కలిసే ఉండేవి. అంటే కొన్ని మిలియన్ ఇయర్స్ బ్యాక్ ఈ 7 కాంటినెంట్స్ కూడా కలిసి ఒకే బిగ్గెస్ట్ కాంటినెంట్ కింద ఉండేది. సో ఆ కాంటినెంట్ని ఏమన్నారు అంటే పాంజియా అన్నారు. సో ఈ ఖండాలన్నీ, ఈ కాంటినెంట్స్ అన్ని కలిసి ఉన్నప్పుడు ఉన్నటువంటి ఒకే ఒక కాంటినెంట్ ని పేరుతో పిలిచారు పాంజియా. ఈ పాంజియా చుట్టూ ఉన్నటువంటి ఓషన్ ఏ పేరుతో పిలిచారు అంటే పాంతలెస్సా అనే పేరుతో పిలిచారు. పాంతలెస్సా. ఇలా ఈ కాంటినెంట్స్ అన్ని కలిసి ఉన్నప్పుడు పాంజియాని, పాంజియా చుట్టూ ఉన్నటువంటి ఓషన్ ని పాంతలెస్సా అనే పేరుతో పిలిచారు. ఇప్పుడు ఈ భూమి లోపల కదలికల వల్ల ఏమైందంటే పాంజియా విడిపోవడం జరిగింది. ఎలా విడిపోయింది అనేది ఒకసారి చూద్దాం. ఇలా భూమి లోపల కదలికల వల్ల ఏమైందంటే పాంజియా ఇట్లా విడిపోయి మధ్యలో ఒక సీ అనేది ఫామ్ అయింది. సో ఇది ఆ సీ, మీరు చూస్తున్నారు కదా. సో ఈ సీని మనం ఏ పేరుతో పిలిచాము అంటే టెథిస్ సీ అనే పేరుతో పిలిచాము. ఈ టెథిస్ సీకి నార్త్ సైడ్ ఉన్నటువంటి ఈ భూభాగాన్ని లారేషియా అనే పేరుతో పిలిచారు. ఈ లారేషియాకి వేరొక పేరు ఏమిటి అంటే అంగారా, లారెన్షియా ఆర్ అంగారా. అలాగే టెథిస్ సీకి సౌత్ సైడ్ లో ఉన్నటువంటి ఈ భూభాగానికి ఏ పేరు పెట్టారు అంటే గోండ్వానా. సో కాంటినెంట్స్ అన్ని కలిసి ఉన్నప్పుడు, ఒకే కాంటినెంట్ గా ఉన్నప్పుడు దానికి పెట్టిన పేరు పాంజియా. పాంజియా చుట్టూ ఉన్నటువంటి ఒకే ఒక్క ఓషన్ పాంతలెస్సా. ఈ పాంజియా విడిపోవడం వల్ల మధ్యలో ఫామ్ అయినటువంటి సీ పేరు టెథిస్ సీ. టెథిస్ సీకి నార్త్ డైరెక్షన్ లో ఉన్నటువంటి ల్యాండ్ ఫామ్ ని లారేషియా ఆర్ అంగార్ అనే పేరుతో పిలిచాం. టెథిస్ సీకి సౌత్ సైడ్ లో ఉన్నటువంటి ఈ ల్యాండ్ మాస్ ని మనం గోండ్వానా అనే పేరుతో పిలిచాం. ద ఇండియన్ పెనిన్సులా వాజ్ పార్ట్ ఆఫ్ గోండ్వానా ల్యాండ్. మరి ఇండియన్ పెనిన్సులా అనేది గోండ్వానా ల్యాండ్ లో భాగంగా ఉండేది. సో ఇండియా అనేది ఏ భూభాగంలోకి వచ్చింది అంటే గోండ్వానా భూభాగంలో. మీ అందరికి కనిపిస్తుంది కదా. సో ఇది ఇండియా. ఇండియా ఏ భూభాగంలోకి వచ్చింది అంటే గోండ్వానా భూభాగంలోకి వచ్చింది. Over 200 million years ago, Gondwana land split into pieces. So 200 million years back ఈ గోండ్వానా ల్యాండ్ అనేది ఏమైంది అంటే ముక్కలుగా విడిపోవడం జరిగింది. సో మీరు కనబడుతుంది కదా ఇట్లా. సో ఇట్లా ముక్కలుగా విడిపోవడం జరిగింది. ఇండియన్ ప్లేట్ మూవ్డ్ టువర్డ్స్ నార్త్ ఈస్ట్ అండ్ కొలైడెడ్ యూరేషియన్ ప్లేట్. యాజ్ ఎ రిజల్ట్ హిమాలయాస్ ఎవాల్వ్డ్. ఇండియా ప్లేట్ అనేది నార్త్ ఈస్ట్ సైడ్ మూవ్ అయ్యి యురేషియన్ ప్లేట్ తో కలిసిపోవడం అనేది జరిగింది. ఇలా యురేషియన్ ప్లేట్ ని ఎప్పుడైతే గట్టిగా టచ్ చేయడం జరిగిందో మనకి హిమాలయాస్ అనేవి ఫామ్ అయ్యాయి. ఒకసారి చూడండి. సో ఈ డయాగ్రామ్ మీకు క్లియర్ గా తెలుస్తుంది. సో ఇండియన్ ప్లేట్ అనేది ఇది. ఈ ఇండియన్ ప్లేట్ ఎటు మూవ్ అయింది, ఇలాగా నార్త్ ఈస్ట్ మూవ్ అయ్యి ఇక్కడ ఉన్నటువంటి యురేషియన్ ప్లేట్ ని ఇలా ఢీ కొట్టడం జరిగింది. సో ఇలా ఢీ కొట్టి యురేషియన్ ప్లేట్ లో కలిసిపోవడం జరిగింది. ఈ డయాగ్రామ్ లో చూడండి, మీరు మీకు ఈజీగా అర్థం. ఇలా యురేషియన్ ప్లేట్ తో కలిసిపోవడం వల్ల మనకి ఏమి ఫామ్ అయ్యాయి అంటే హిమాలయాస్ అనే ఫామ్ అయ్యాయి. ఇలా ఇండియన్ ప్లేట్ అనేది ఎప్పుడైతే వేగంగా ఇలా కదిలి సో యురేషియన్ ప్లేట్ ని టచ్ చేసిందో ఈ మధ్యలో ఉన్నటువంటి ఈ భాగం ఇలా పైకి లేవడం వల్ల మనకి ఫామ్ అయినటువంటి మౌంటైన్స్ ఏమిటి అంటే
హిమాలయాస్. సో హిమాలయాస్ ఫామ్ అవటానికి కారణం ఏమిటి అంటే ఇండియన్ ప్లేట్ అనేది నార్త్ ఈస్ట్ వైపు మూవ్ అయ్యి సో యూరేషియన్ ప్లేట్ ని గట్టిగా ఢీకొట్టడం వల్ల ఫామ్ అయినటువంటివే హిమాలయాస్. ఎప్పుడైతే ఈ ఇండియన్ ప్లేట్ అనేది యూరేషియన్ ప్లేట్ ని ఢీకొట్టిందో ఇండియా ప్లేట్ యొక్క అంచులు అనేవి పగిలిపోవడం, ఇండియా ప్లేట్ యొక్క కార్నర్స్ అనేవి పగిలిపోవడం వల్ల హిమాలయస్ పక్కన పెద్ద వ్యాలీ లోయ అనేది ఏర్పడడం జరిగింది. అయితే ఈ లోయని కాలక్రమంలో హిమాలయాస్ లో సో పుట్టినటువంటి రివర్స్ అన్ని కూడా ఫ్లో అయ్యి అవి తీసుకొచ్చిన మట్టి ద్వారా ఈ లోయను పూర్తి చేయటం వల్ల ఏర్పడినవే ఇండో గంగేటిక్ ప్లెయిన్స్. ఓకేనా. సో ఇండియన్ ప్లేట్ అనేది యురేషియన్ ప్లేట్ ని ఢీకొట్టడం వల్ల ఫామ్ అయినటువంటివి హిమాలయాస్. హిమాలయాస్ లో పుట్టినటువంటి రివర్స్ వల్ల ఏర్పడింది ఏమిటి అంటే ఇండో గంగేటిక్ ప్లెయిన్స్. ఇలా జరిగిందని ఏ థియరీ మనకు చెప్తుంది అంటే కాంటినెంటల్ డ్రిఫ్ట్ థియరీ. ఈ కాంటినెంటల్ డ్రిఫ్ట్ థియరీని ప్రతిపాదించినటువంటి సైంటిస్ట్ ఎవరు అంటే ఆల్ఫ్రెడ్ విజినర్. అతని పేరేమిటి అంటే ఆల్ఫ్రెడ్ విజినర్. ఇప్పుడు మనం మేజర్ రిలీఫ్ డివిజన్స్ ఆఫ్ ఇండియా గురించి తెలుసుకుందాం. మరి ఏమిటి మేజర్ రిలీఫ్ డివిజన్స్ ఆఫ్ ఇండియా అని మనం చూస్తే ఇండియాని జియోగ్రఫికల్గా 6 పార్ట్స్గా డివైడ్ చేయడం జరిగింది. ఇండియాని జియోగ్రఫికల్గా 6 పార్ట్స్ కింద డివైడ్ చేయడం జరిగింది. ఆ 6 పార్ట్స్ని మనం ఏమంటామంటే మేజర్ రిలీఫ్ డివిజన్స్ అని, మేజర్ ఇండియన్ రిలీఫ్ ఫ్యూచర్స్ అని, ఆర్ ఫిజియోగ్రఫిక్ డివిజన్స్ ఆఫ్ ఇండియా అనే పేర్లతో మనం పిలుస్తూ ఉంటాం. సో ఈ మేజర్ రిలీఫ్ డివిజన్స్ ఆర్ మేజర్ రిలీఫ్ ఫ్యూచర్స్ మొత్తం 6. అవి ఏమిటి అంటే ఫస్ట్ వన్ ఏమిటి అంటే ద హిమాలయాస్. సో ఇండియన్ రిలీఫ్ ఫీచర్స్ లో ఫస్ట్ ఏమిటి అంటే ద హిమాలయాస్. సెకండ్ వన్ ఈజ్ ఇండో గంగేటిక్ ప్లెయిన్స్. సెకండ్ వన్ ఈజ్ ఇండో గంగేటిక్ ప్లెయిన్స్. అలాగే థర్డ్ వన్ వచ్చేటప్పటికి ద పెనిన్సులార్ ప్లాట్యూ. అలాగే ఫోర్త్ వన్ వచ్చేటప్పటికి ద కోస్టల్ ప్లెయిన్స్. ఫిఫ్త్ వన్ వచ్చేటప్పటికి ద థార్ డెసర్ట్. సిక్స్త్ వన్ వచ్చేటప్పటికి ద ఐలాండ్స్. ఓకేనా. సో ద హిమాలయాస్, ద ఇండో గంగేటిక్ ప్లైన్స్, ద పెనిన్సులర్ ప్లాట్యూ, ద కోస్టల్ ప్లైన్స్, ద డిసర్ట్ అండ్ ద ఐలాండ్స్. వీటిని ఇండియన్ మేజర్ రిలీఫ్ ఫీచర్స్ అనే పేరుతో పిలవడం జరుగుతుంది. ఇది మనకి 1 మార్క్ క్వశ్చన్కి వచ్చేటువంటి అవకాశం ఉంది. సో 1 మార్క్ లో దీన్ని ఎలా అడుగుతాడంటే వాట్ ఆర్ ద మేజర్ ఫిజియోగ్రఫిక్ డివిజన్స్ ఆఫ్ ఇండియా అని అడుగుతాడు. అప్పుడు మనం ఏమి రాయాలి? ద మేజర్ ఫిజియోగ్రఫిక్ డివిజన్స్ ఆఫ్ ఇండియా ఆర్ 6. ఫస్ట్ వన్ ద హిమాలయస్, సెకండ్ వన్ ద ఇండో గంగేటిక్ ప్లైన్స్, థర్డ్ వన్ ద పెనిన్సులర్ ప్లాట్యూ, ఫోర్త్ వన్ ద కోస్టల్ ప్లైన్స్, ఫిఫ్త్ వన్ ద డిసర్ట్, సిక్స్త్ వన్ ద ఐలాండ్స్. సో ఇట్లా మనం ఈ 6 రాస్తే మనకి 1 మార్క్ అనేది వేస్తారు. ఓకేనా. సో ఇందులో మనం ఈ 6 గురించి క్లియర్ గా డిస్కస్ చేస్తే ఈ లెసన్ అనేది కంప్లీట్ అవుతుంది. ఈ టాపిక్ లో మనం ఫస్ట్ రిలీఫ్ ఫ్యూచర్ అయినటువంటి హిమాలయాస్ గురించి మనం డిస్కస్ చేద్దాం. హిమాలయాస్. ఓకేనా. ద ఫస్ట్ రిలీఫ్ ఫ్యూచర్ ఆఫ్ ఇండియా ఈజ్ ద హిమాలయాస్. The Himalayan ranges run in the west to east direction in the form of an arch with a distance of about 2400 kilometers from Jammu and Kashmir to Arunachal Pradesh. హిమాలయస్ అనేవి జమ్మూ అండ్ కాశ్మీర్ నుంచి అరుణాచల్ ప్రదేశ్ వరకు, జమ్మూ అండ్ కాశ్మీర్ నుంచి అరుణాచల్ ప్రదేశ్ వరకు 2400 కిలోమీటర్స్ ఇవి స్ప్రెడ్ అయి ఉన్నాయి. సో ఎన్ని కిలోమీటర్ల పొడవున ఇవి విస్తరించి ఉన్నాయంటే 2400 కిలోమీటర్స్. ఓకేనా. సో ఒకసారి చూద్దాం డయాగ్రామ్ లో. సో ఇది జమ్మూ అండ్ కాశ్మీర్, ఇది జమ్మూ అండ్ కాశ్మీర్, ఇది అరుణాచల్ ప్రదేశ్. ఈ జమ్మూ అండ్ కాశ్మీర్ నుంచి అరుణాచల్ ప్రదేశ్ వరకు హిమాలయస్ అనేవి 2400 కిలోమీటర్ స్ప్రెడ్ అయి ఉన్నాయి. సో 2400 కిలోమీటర్స్ స్ప్రెడ్ అయి ఉన్నాయి. సో వెస్ట్ లో ఇక్కడ జమ్మూ అండ్ కాశ్మీర్, ఇక్కడ ఈస్ట్ లో అరుణాచల్ ప్రదేశ్. అంటే వెస్ట్ టు ఈస్ట్ జమ్మూ అండ్ కాశ్మీర్ టు అరుణాచల్ ప్రదేశ్ వరకు 2400 కిలోమీటర్స్ స్ప్రెడ్ అయి ఉన్నటువంటి మౌంటైన్స్ ఏమిటి అంటే హిమాలయన్ మౌంటైన్స్. Their width differ from 500 kilometers in western region to 200 kilometers in central and eastern region. It is broader in western region. అంటే
హిమాలయస్ అనేవి వెస్ట్రన్ రీజియన్లో 500 కిలోమీటర్స్ విడ్త్లోను, సెంట్రల్ అండ్ ఈస్టర్న్ రీజియన్లో 200 కిలోమీటర్ విడ్త్లోను స్ప్రెడ్ అయి ఉన్నాయి. ఓకేనా. సో హిమాలయస్ అనేవి వెస్ట్రన్ రీజియన్లో 500 కిలోమీటర్స్ విడ్త్లో స్ప్రెడ్ అయి ఉన్నాయి. సెంట్రల్ అండ్ ఈస్టర్న్ ఏరియాస్కి వచ్చేటప్పటికి 200 కిలోమీటర్స్ విడ్త్లో ఇవి స్ప్రెడ్ అయి ఉన్నాయి. అంటే ఇక్కడ మనం గమనించాలంటే ఈస్ట్తో పోల్చుకుంటే వెస్ట్లో దీని యొక్క విడ్త్ అనేది ఎక్కువ. సో వెస్టర్న్ పార్ట్స్లో హిమాలయస్ యొక్క విడ్త్ అనేది ఎక్కువ. ఒక్కసారి డయాగ్రామ్లో చూడండి. సో వెస్ట్ ఇక్కడ మనకి వెస్ట్లో ఎన్ని కిలోమీటర్ల విడ్త్లో ఇవి స్ప్రెడ్ అయి ఉన్నాయి అంటే 500 కిలోమీటర్స్. అంటే కాశ్మీర్ దగ్గర ఏదైతే ఉందో దాన్ని వెస్ట్ పార్ట్ అంటాం. అలాగే అరుణాచల్ ప్రదేశ్ ఏదైతే ఉందో దీన్ని ఈస్ట్ పార్ట్ అంటాం. అరుణాచల్ ప్రదేశ్ దగ్గర ఉన్నటువంటి పార్ట్ని ఏమంటాం, ఈస్ట్ పార్ట్ అంటాం. ఇంకా ఈ రెండింటికి మధ్యలో ఉన్నది, మిడిల్లో ఉన్నదాన్ని మిడిల్ పార్ట్ అంటాం. ఇప్పుడు కాశ్మీర్ దగ్గర అంటే వెస్ట్ పార్ట్లో దీని యొక్క విడ్త్ అనేది 500 కిలోమీటర్స్ ఉంది. ఈస్ట్ అంటే అరుణాచల్ ప్రదేశ్కి వచ్చేటప్పటికి దీని విడ్త్ అనేది 200 కిలోమీటర్స్ అనేది ఉంది. అంటే అరుణాచల్ ప్రదేశ్ కంటే జమ్మూ కాశ్మీర్ వద్ద దీని యొక్క విడ్త్ అనేది ఎక్కువ. ఈస్టర్న్ పార్ట్ కంటే వెస్టర్న్ పార్ట్లో హిమాలయస్ యొక్క విడ్త్ అనేది ఎక్కువ. There are 3 ranges in Himalayas. The first one is Himadri or Greater Himalayas. Second one is Himachal or Lesser Himalayas. Third one is Shivaliks. ఇక్కడ మనం గమనిస్తే హిమాలయస్ మౌంటైన్స్ మొత్తాన్ని కూడా హిమాలయస్ని మనం 3 రేంజెస్గా డివైడ్ చేయవచ్చు. సో 3 రేంజెస్గా డివైడ్ చేయడం అనేది జరిగింది. సో ఫస్ట్ రేంజ్ని మనం ఏ పేరుతో పిలుస్తాము అంటే హిమాద్రి ఆర్ గ్రేటర్ హిమాలయాస్. హిమాద్రి ఆర్ గ్రేటర్ హిమాలయాస్. సెకండ్ పార్ట్ని ఏ పేరుతో పిలుస్తాము అంటే హిమాచల్ ఆర్ లెస్సర్ హిమాలయాస్. హిమాచల్ ఆర్ లెస్సర్ హిమాలయాస్. ఇక థర్డ్ పార్ట్ థర్డ్ రేంజ్ వచ్చేటప్పటికి మనం ఏ పేరుతో పిలుస్తామంటే శివాలిక్స్ అనే పేరుతో పిలుస్తాం. దీనికి ఇంకొక వేరే అదర్ నేమ్ కూడా ఉంది. దాని పేరు ఏమిటి అంటే ఔటర్ హిమాలయాస్. శివాలిక్స్ ఆర్ ఔటర్ హిమాలయాస్. ఇలా మనం హిమాలయస్ని 3 రేంజెస్గా డివైడ్ చేయడం జరిగింది. హిమాద్రి, హిమాచల్, శివాలి. ఇప్పుడు ఒక్కొక్క దాని గురించి క్లియర్గా డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ ఏమిటి అంటే హిమాద్రి. సో హిమాలయాస్లో ఫస్ట్ రేంజ్ని మనం లేదా అన్నిటికంటే నార్త్ వైపు ఉన్నటువంటి రేంజెస్ని మనం ఏమంటాము అంటే హిమాద్రి అంటాం. సో హిమాద్రికి వేరొక పేరు గ్రేటర్ హిమాలయాస్. సో వాట్ ఈస్ ద అదర్ నేమ్ ఆఫ్ హిమాద్రి అంటే సో గ్రేటర్ హిమాలయాస్ అంటమాట. హిమాద్రి కంపోజ్డ్ ఆఫ్ స్నో అండ్ ఐస్ కవర్. సో హిమాద్రి అనేది మనకి కంప్లీట్గా మంచు చేత కప్పబడి ఉంటుంది. హిమాద్రి పూర్తిగా మంచు చేత కప్పబడి ఐస్ బర్గ్స్తో ఉంటుంది. ఇట్ ఈస్ ద నదరన్ మోస్ట్ రేంజ్. ఇది హిమాలయస్ అన్నింటిలో నార్త్ వైపు ఉన్నటువంటి రేంజ్. సో హిమాలయస్లో అన్నింటికన్నా నార్త్లో ఉన్నటువంటి రేంజ్ ఏమిటి అంటే హిమాద్రి రేంజ్. ఇట్ కన్సిస్ట్ హైయెస్ట్ పీక్స్. సో ఇక్కడ మనకి ఎక్కువగా అత్యంత ఎత్తైనటువంటి శిఖరాలు, సో హైయెస్ట్ పీక్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనకి ఎక్కడ కనిపిస్తాయి అంటే హిమాద్రిలోనే. లైక్ ఎవరెస్ట్, కాంచనగంగా, అన్నపూర్ణ, నందాదేవి. సో ఇవన్నీ హైయెస్ట్ పీక్స్ అన్ని కూడా ఎక్కడ కనిపిస్తాయి మనకంటే గ్రేటర్ హిమాలయాస్ ఆర్ హిమాద్రి రేంజ్లో కనబడతాయి. యావరేజ్ ఎలివేషన్ 6100 మీటర్స్. సో ఇందులో ఉన్నటువంటి ఈ పర్వతాల యొక్క లేదా మౌంటైన్స్ యొక్క హైట్, యావరేజ్ హైట్ ఎంత అంటే 6100 మీటర్స్. 6100 మీటర్స్. సో ఇక్కడ ఉన్నటువంటి మౌంటైన్స్ యొక్క యావరేజ్ హైట్ ఎంత అంటే 6100 మీటర్స్. సో గ్లేషియర్స్ ఫౌండ్ హియర్. ఇక్కడ మనకి ఏం కనిపిస్తాయి అంటే గ్లేషియర్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి. సో ఇవి హిమాద్రి యొక్క స్పెషాలిటీస్ అన్నమాట. ఒకసారి మళ్ళీ చూద్దాం. సో హిమాద్రి కంపోజ్డ్ ఆఫ్ స్నో అండ్ ఐస్ కవర్. ఇట్ ఈస్ ద northern most range. It consists highest peaks, average elevation 6100 meters, glaciers found here.
ఈ హిమాద్రి రేంజ్ అనేది పూర్తిగా మంచు చేత కప్పబడి ఉంటుంది. సో ఇదన్నింటికన్నా నార్త్ లో ఉన్నటువంటి రేంజ్. ఇక్కడ హైయెస్ట్ పీక్స్ అనేవి మనకు కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడ ఉన్నటువంటి మౌంటైన్స్ యొక్క యావరేజ్ హైట్ 6100 మీటర్స్. ఇక్కడ మనకి ఎక్కువ కనిపించేవి ఏంటి అంటే గ్లేషియర్స్. ఒక్కసారి వీటిని గురించి కూడా మనం చూద్దాం. సో ఇదంతా కూడా హిమాద్రి రేంజ్. సో చూడండి మీరు కంప్లీట్ గా కూడా ఇది మంచుతో కవర్ చేయబడి ఉందన్నమాట. ఐస్ అండ్ స్నోతో కవర్ చేయబడి ఉంది. సమ్ హైయెస్ట్ పీక్స్ ఇన్ హిమాద్రి. సో ఫస్ట్ హైయెస్ట్ పీక్ ఏంటంటే ఎవరెస్ట్. ఇక్కడ మీకు పిక్చర్ లో కనబడుతుంది కదా ఎవరెస్ట్. సో మౌంట్ ఎవరెస్ట్ అనే పేరుతో దీన్ని పిలుస్తారు. సో ఈ మౌంట్ ఎవరెస్ట్ అనేది మనకి ఎక్కడ కనబడుతుంది అంటే హిమాద్రి రేంజ్ లో కనబడుతుంది. సో దీని యొక్క హైట్ ఎంత అంటే 8848 మీటర్స్. సో వాట్ ఈస్ ద హైట్ ఆఫ్ ఎవరెస్ట్ మౌంటైన్ అంటే 8848 మీటర్స్ అంటాం. మరి ఇది ఎక్కడ కనిపిస్తుంది మనకి అంటే నేపాల్. సో ఎవరెస్ట్ మౌంటైన్ మనకి ఎక్కడ కనిపిస్తుంది అంటే నేపాల్లో కనిపిస్తుంది. సెకండ్ గమనిస్తే సో K2 దీనికి వేరొక పేరు ఏమిటి అంటే గాడ్విన్ ఆస్ట్రిన్. దీని యొక్క పేరు ఏమిటి అంటే గాడ్విన్ ఆస్ట్రిన్. దీని యొక్క హైట్ ఎంత అంటే 8611 మీటర్స్. ఒక్క విషయం ఇక్కడ మీరు గమనించాలి. సో K2 అనేది మనకి హిమాలయాస్ లో లేదు. మనకి K2 అనేది ఎక్కడుందంటే కారాకోరం రేంజ్ లో ఉంది. K2 అనేది ఎక్కడుందంటే కారాకోరం రేంజ్ లో. అవి ట్రాన్స్ హిమాలయస్ లోకి వస్తాయి. సో హిమాద్రి రేంజ్ లో K2 అనేది లేదు. మనం ఈ కారాకోరం రేంజ్ గురించి తర్వాత మనం చూద్దాం. సో అయితే అక్కడ ఇంపార్టెంట్ బిట్ ఏమిటి అంటే సో వరల్డ్ హైయెస్ట్ పీక్ ఏమిటి? వరల్డ్ హైయెస్ట్ పీక్ ఏమిటి అంటే మౌంట్ ఎవరెస్ట్ ఈస్ ద హైయెస్ట్ పీక్ ఇన్ ది వరల్డ్. మౌంట్ ఎవరెస్ట్ ఈస్ ద హైయెస్ట్ పీక్ ఇన్ ది వరల్డ్. సో అలా కాకుండా వాట్ ఈస్ ద హైయెస్ట్ పీక్ ఇన్ ఇండియా అని అడిగితే సో ద హైయెస్ట్ పీక్ ఇన్ ఇండియా ఈజ్ గాడ్విన్ ఆస్టిన్ ఆర్ K2. K2 అనేది ఇండియాలో హైయెస్ట్ పీక్. సో ఇండియాలో హైయెస్ట్ పీక్ ఏమిటి K2. వరల్డ్ సెకండ్ హైయెస్ట్ పీక్ అన్నా కూడా మనకి ఈ K2 పీక్కే రావాలి. ఎందుకంటే ఇండియాలో ఇది హైయెస్ట్ పీక్. అలాగే వరల్డ్ K2 అనేది ఎవరెస్ట్ తర్వాత హైయెస్ట్ పీక్. ఎవరెస్ట్ యొక్క హైట్ ఎంత 8848 మీటర్స్. దాని తర్వాత హైయెస్ట్ పీక్ ఏమిటి అంటే K2. K2 యొక్క హైట్ ఎంత అంటే 8611 మీటర్స్. సో ఇండియాలో హైయెస్ట్ పీక్ అనేటప్పటికి K2 వస్తుంది. వరల్డ్ లో సెకండ్ హైయెస్ట్ పీక్ అన్నా కూడా K2 వస్తుంది. వరల్డ్ లో హైయెస్ట్ పీక్ అంటే మాత్రమే మనకి ఎవరెస్ట్ అనేది వస్తుంది. అలాగే సో తర్వాత ఉన్నటువంటి పీక్ ఏంటంటే కాంచన్ జంగా. ఈ కాంచన్ జంగా అనేది దాని యొక్క హైట్ ఎంత అంటే 8586 మీటర్స్. సో ఇది ఇండియాలో సెకండ్ హైయెస్ట్ పీక్. ఇండియాలో సెకండ్ హైయెస్ట్ పీక్. సో వాట్ ఈస్ ద ఫస్ట్ హైయెస్ట్ పీక్ ఇన్ ఇండియా అంటే K2 చెప్పాలి. ఇండియా సెకండ్ హైయెస్ట్ పీక్ ఇన్ ఇండియా అంటే మనం కాంచన్జంగా అనేదని చెప్పాలి. ఎవరెస్ట్, కాంచన్జంగ్, ఇది అన్నపూర్ణ, అలాగే నందాదేవి. సో ఇవన్నీ కూడా హిమాద్రి రేంజ్ లో ఉన్నటువంటి హైయెస్ట్ పీక్స్. చూడండి ఇక్కడ అన్నపూర్ణ, మసాలు, ఎవరెస్ట్, మకాలు, అలాగే కాంచన్జంగ్, ఇవన్నీ కూడా హిమాద్రి రేంజ్ లో ఉన్నటువంటి హైయెస్ట్ పీక్స్. చెప్పుకున్నాం కదా హైయెస్ట్ పీక్స్ అనేవి ఎక్కువగా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటాయని. ఇక్కడ మనకి గ్లేషియర్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి అని మనం చెప్పుకున్నాం. గ్లేషియర్స్ ఫౌండ్ హియర్ అని చెప్పేసి హిమాద్రి రేంజ్ చెప్పేటప్పుడు మీకు చెప్పాను. మరి ఏమిటి గ్లేషియర్స్ అంటే? గ్లేషియర్స్ అంటే ఏమీ కాదు. సో ఏదైతే మూవ్ అయ్యేటువంటి ఐస్ బర్గ్ ఉంటుందో, ఏదైతే పెద్ద మంచుగడ్డ కదులుతూ ఉంటుందో దాన్ని మనం ఏమంటాము అంటే గ్లేషియర్ అంటాం. సో ఈ గ్లేషియర్స్ అనేవి కదలడం వల్ల ఏమవుతుంది అంటే అక్కడ ఐస్ అనేది మెల్ట్ అవడం జరుగుతుంది. సో ఈ ఐస్ మెల్ట్ అయ్యి వాటర్ కింద కన్వర్ట్ అవటం వల్ల ఇక్కడ రివర్స్ అనేవి పుట్టడం జరుగుతుంది. సో రివర్స్ అనేవి ఎక్కడ పుడతాయి అంటే గ్లేషియర్స్ వద్ద. సో రివర్స్ అనేవి ఎక్కడ పుడతాయి అంటే గ్లేషియర్స్ వద్ద. గ్లేషియర్స్ ఆర్ ద బర్త్ ప్లేస్ ఆఫ్ ది పెరినియల్ రివర్స్. అంటే ఈ గ్లేషియర్స్ వద్ద మనకి ఏవి పుట్టడం జరుగుతుంది అంటే, ఏవి జన్మించడం జరుగుతుంది అంటే పెరినియల్ రివర్స్ అనేవి
జన్మించడం జరుగుతుంది. మరి ఏమిటి ఈ పెరినియల్ రివర్స్ అంటే? ఏ రివర్ విచ్ ఫ్లోస్ త్రూ అవుట్ ద ఇయర్. ఏ రివర్ విచ్ ఫ్లోస్ త్రూ అవుట్ ద ఇయర్. ఏ రివర్ అయితే సంవత్సరం మొత్తం కూడా ప్రవహిస్తుందో దాన్ని పెరినియల్ రివర్ అంటామట. సో హిమాలయన్ రివర్స్ అన్ని కూడా ఏ రివర్స్ అంటే పెరినియల్ రివర్సే. ఇక్కడ చూడండి, ఐస్ అనేది ఇలా మూవ్ అయ్యి ఇక్కడ మెల్ట్ అవడం జరగడం వల్ల ఇక్కడ నుంచి మనకి ఏం ఫామ్ అవుతాయి అంటే పెరినియల్ రివర్స్. సో ఇక్కడ మెల్ట్ అయినటువంటి ఈ వాటర్ అంతా కదా, ఇదంతా కూడా ఇక్కడ నుంచి మనకి ఏమో స్టార్ట్ అవుతాయంటే పెరినియల్ రివర్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. అది చూడండి, సో ఐస్ అనేది మెల్ట్ అయ్యి ఇక్కడ రివర్ అనేది జన్మించడం జరిగింది. కాబట్టి వీటిని మనం చెప్పాం కదా, గ్లేషియర్స్ ఆర్ ద బర్త్ ప్లేస్ ఆఫ్ పెరినియల్ రివర్స్. ఇలా ఈ ఐస్ అనేది మెల్ట్ అవడం వల్ల ఇక్కడ రివర్స్ అనేవి పుట్టడం జరుగుతుంది. ఓకే, ఇక నెక్స్ట్ రేంజ్ మనం గమనిస్తే సెకండ్ రేంజ్ హిమాచల్. సో వాట్ ఈస్ ద అదర్ నేమ్ ఆఫ్ హిమాచల్ అని అడిగితే లెస్సర్ హిమాలయాస్. సో వాట్ ఈస్ ద అదర్ నేమ్ ఆఫ్ హిమాచల్ అంటే లెస్సర్ హిమాలయాస్ అంట. సో హిమాచల్ సిచ్యుయేటెడ్ టు ద సౌత్ ఆఫ్ హిమాద్రి. సో హిమాద్రి మౌంటైన్స్ కి లేదా హిమాద్రి రేంజ్ కి సౌత్ సైడ్ లో ఉన్నటువంటి రేంజ్ ని మనం హిమాచల్ రేంజ్ అనే పేరుతో పిలుస్తాం. సో హిమాచల్ రగ్గడ్ రిలీఫ్. సో ఇది ఎగుడు దిగుడుగా ఉన్నటువంటి ప్రాంతం. సో ఎగుడు దిగుడుగా ఉన్నటువంటి రాళ్లతో కూడినటువంటి ప్రాంతం. సో దాన్ని మనం రగ్గడ్ రిలీఫ్ అంటాం. సో కంపోజ్డ్ ఆఫ్ హైలీ కంప్రెస్డ్ రాక్స్. కంపోజ్డ్ ఆఫ్ హైలీ కంపోజ్డ్ రాక్స్. ఇక్కడ మనకి బాగా ఒత్తిడితో కూడినటువంటి రాళ్ళు అనేవి మనకి కనిపిస్తూ ఉంటాయి. సో హైట్ రేంజెస్ ఫ్రమ్ 3700 టు 4500 మీటర్స్. సో ఇక్కడ ఉన్నటువంటి ఏవైతే మౌంటైన్స్ ఉన్నాయో ఈ మౌంటైన్స్ యొక్క యావరేజ్ హైట్ వచ్చేటప్పటికి మనకి 3700 టు 4500 మీటర్స్ ఉంటుంది. మన హిమాద్రి యొక్క మౌంటైన్స్ యావరేజ్ ఎలివేషన్ ఎంత అని చెప్పుకున్నాం, 6100 అని చెప్పుకున్నాం. సో అదే హిమాచల్ ప్రదేశ్కి వచ్చేటప్పటికి యావరేజ్ హైట్ వచ్చేటప్పటికి 3700 టు 4500 మీటర్స్ వరకు ఉంటాయి. పీర్ పంజాల్ అండ్ మహాభారత్ ఆర్ ఇంపార్టెంట్ రేంజెస్ ఇన్ హిమాచల్. ఓకేనా. సో పీర్ పంజాల్ అండ్ మహాభారత్ ఆర్ ఇంపార్టెంట్ రేంజెస్ ఇన్ హిమాచల్ రేంజ్. సో హిమాచల్లో పీర్ పంజాల్ అనేటువంటి రేంజ్ ఒకటి, మహాభారత్ అనేటువంటి రేంజ్ ఒకటి ఇంపార్టెంట్ రేంజెస్ గా మనం చెప్పుకోవడం జరుగుతుంది. ఓకేనా. సో ఒకసారి మళ్ళీ చూడండి, ఇట్ ఈస్ సిచ్యువేటెడ్ టు ది సౌత్ ఆఫ్ హిమాద్రి. ఇది హిమాద్రికి సౌత్ సైడ్ ఉంది. రగ్గడ్ రిలీఫ్, ఇది ఎగుడు దిగుడుగా ఉన్నటువంటి ప్రాంతం. కంపోజ్డ్ ఆఫ్ హైలీ కంప్రెస్డ్ రాక్స్, ఇక్కడ బాగా ఒత్తిడితో కూడినటువంటి రాళ్ళు ఉంటాయి. సో హైట్ రేంజెస్ ఫ్రమ్ 3700 టు 4500. సో ఇక్కడ ఉన్నటువంటి రేంజెస్ హైట్ 3700 నుంచి 4500 వరకు ఉంటుంది. పీర్ పంజాల్ అండ్ మహాభారత్ ఆర్ ఇంపార్టెంట్ రేంజెస్. ఇక్కడ పీర్ పంజాల్, మహాభారత్ అనేటువంటి రేంజెస్ అనేవి ఇంపార్టెంట్ రేంజెస్ గా హిమాచల్ రేంజ్ లో ఉన్నాయి. ఒకసారి చూడండి, సో వీటిని ఏమంటామంటే పీర్ పంజాల్ రేంజ్ అనే పేరుతో పిలుస్తాం. సో దీన్ని ఏమంటాము అంటే మహాభారత్ రేంజ్ అనే పేరుతో పిలుస్తాం. సో పీర్ పంజాల్ రేంజ్, నెక్స్ట్ మహాభారత్ రేంజ్ ఆర్ ద ఇంపార్టెంట్ రేంజెస్ ఇన్ హిమాచల్. ఇక్కడ చూడండి, సో ఇక్కడ పీర్ పంజాల్ రేంజ్ అనేది ఉంది. సో ఇక్కడ మహాభారత్ రేంజ్ అనేది ఉంది. ఓకేనా. సో ఈ రెండు కూడా హిమాచల్ రేంజ్ లోని ఇంపార్టెంట్ మౌంటైన్ రేంజెస్. ద లెస్సర్ హిమాలయ రేంజ్ కన్సిస్ట్స్ ఆఫ్ ఫేమస్ వ్యాలీస్ ఆఫ్ కాశ్మీర్, కులు, కాంగ్రా. మనం గమనిస్తే ఈ లెస్సర్ హిమాలయస్ ఏవైతే హిమాచల్ ఉన్నాయో, హిమాచల్ రేంజ్ ఉందో, హిమాచల్ రేంజ్ అనేది సో వ్యాలీస్ కి చాలా ఫేమస్ అన్నమాట. మరి ఏవే వ్యాలీస్ ఉన్నాయి అంటే కాశ్మీర్ వ్యాలీ, కులు వ్యాలీ, కాంగ్రా వ్యాలీ. కాశ్మీర్, కులు, కాంగ్రా ఆర్ ద ఫేమస్ వ్యాలీస్ ఇన్ హిమాచల్ రేంజ్. హిమాచల్ రేంజ్ లో ఫేమస్ అయినటువంటి వ్యాలీస్ ఏమిటంటే కాశ్మీర్ వ్యాలీ, కులు వ్యాలీ, కాంగ్రా వ్యాలీ. కాశ్మీర్ వ్యాలీ కాశ్మీర్లోనే ఉంది, కులు, కాంగ్రా వచ్చేటప్పటికి హిమాచల్ ప్రదేశ్లో ఉన్నాయి. ఓకేనా. సో మరి ఇవి ఎలా ఉంటాయి అని మనం చూస్తే ఇది కాశ్మీర్ వ్యాలీ. నెక్స్ట్ దీన్ని కులు వ్యాలీ అంటారు. కులు మనాలి అంటాం కదా, అలా కులు వ్యాలీ. ఇది కూడా కులు వ్యాలీ. సో దీన్ని ఏమంటారు కాంగ్రా వ్యాలీ అనే పేరుతో పిలుస్తారు. సమ్ హిల్ స్టేషన్స్ ఇన్ లెస్సర్ హిమాలయాస్. హిమాచల్ రేంజ్ లో ఉన్నటువంటి కొన్ని హిల్ స్టేషన్స్ ఇక్కడ ఇవ్వడం జరిగింది.
మరి ఏమిటి హిల్ స్టేషన్స్ అంటే? హిల్ స్టేషన్స్ అంటే వేసవి విడిది కేంద్రాలు. సో వేసవి కాలంలో సమ్మర్లో మనం సో ఈ ప్రాంతాలకు వెళ్ళడం జరుగుతూ ఉంటుంది. సో వీటిని హిల్ స్టేషన్స్ అంటారు. మరి ఏమేమి హిల్ స్టేషన్స్ ఉన్నాయంటే సిమ్లా, ముస్సోరి, నైనిటాల్, రాణిఖేట్. ఇవి గమనించాలి. ఇవి 2 మార్క్స్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. సో వాట్ ఆర్ ద ఫేమస్ హిల్ స్టేషన్స్ ఇన్ లెస్సర్ హిమాలయస్ అని అడుగుతాడు క్వశ్చన్. సో అప్పుడు మనం ఏం రాయాలి? సిమ్లా, ముస్సోరి, నైనిటాల్, రాణిఖేట్. సో సిమ్లా, ముస్సోరి, నైనిటాల్, రాణిఖేట్. వీటిని ఒకసారి మనం చూద్దాం. సో దిస్ ఇస్ ద సిమ్లా. సిమ్లా అనేది ఇలా ఉంటుంది, చూసారు కదా. సో ఇలా తర్వాత ఇది ముస్సోరి, నెక్స్ట్ దీన్ని నైనిటాల్ అంటారు. ఇది రాణిఖేట్. ఇవి చూడటానికి చాలా అందంగా ఉంటాయి. చాలా మంది సందర్శకులు, విజిటర్స్ అనే వాళ్ళు చాలా ఎక్కువ మంది ఇక్కడికి వెళ్తూ ఉంటారు. Lesser Himalayas are covered by evergreen forest. Lesser Himalayas are covered by evergreen forest. సో ఈ లెస్సర్ హిమాలయస్ అనేవి ఎవర్ గ్రీన్ ఫారెస్ట్ల చేత నిండి ఉంటాయి అన్నమాట. సో మనకు తెలుసు కదా, ఎవర్ గ్రీన్ అంటే ఎప్పుడు పచ్చగా. ఎవర్ గ్రీన్, ఎవర్ అంటే ఎప్పుడు, గ్రీన్ అంటే పచ్చగా. ఎప్పుడు పచ్చగా ఉండేటువంటి ఫారెస్ట్లు, అడవుల్ని మనం ఎవర్ గ్రీన్ ఫారెస్ట్లు అంటాం. సో ఇక్కడ మనకి ఆ ఎవర్ గ్రీన్ ఫారెస్ట్లు కనబడతాయి. సో ఎవర్ గ్రీన్ ఫారెస్ట్లు ఎక్కడ ఉంటాయి అంటే, ఏ రేంజెస్ లో ఉంటాయి అంటే లెస్సర్ హిమాలయాస్ ఆర్ హిమాచల్ రేంజ్. సో ఇవి వ్యాలీస్. థర్డ్ రేంజ్ వచ్చేటప్పటికి ఏమిటి అంటే శివాలిక్ రేంజ్. దీనికి వేరొక పేరు కూడా ఉంది. సో దీనినే ఔటర్ హిమాలయాస్ అనే పేరుతో కూడా పిలుస్తారు. ఔటర్ హిమాలయాస్. మరి దీని యొక్క స్పెషాలిటీస్ ఏమిటి అని మనం చూస్తే, ద సదరన్ మోస్ట్ రేంజ్. ఇది అన్నిటికన్నా సౌత్ లో ఉన్నటువంటి, సౌత్ సైడ్ లో ఉన్నటువంటి రేంజ్ అన్నమాట. సో మిగిలినటువంటి రెండింటితో పోల్చుకుంటే ఆ రెండింటికి ఇది సౌత్ సైడ్ లో ఉంది. సో దీని యొక్క విడ్త్ మనం చూస్తే, దీని యొక్క ఈ శివాలిక్ రేంజ్ యొక్క విడ్త్, వెడల్పుగా మనం చూస్తే 10 to 15 కిలోమీటర్స్ విడ్త్ మాత్రమే ఉంటుంది. అంటే చాలా తక్కువ విడ్త్ లో ఇవి స్ప్రెడ్ అయి ఉన్నాయి. ఆల్టిట్యూడ్ వేరియింగ్ బిట్వీన్ 900 and 1100 మీటర్స్. ఇక్కడ ఉన్నటువంటి సో ఏవైతే ఆ మౌంటైన్స్ ఉన్నాయో వాటి యొక్క హైట్ ను మనం గమనిస్తే ఇవి 900 నుంచి 1100 మీటర్స్ వరకు ఎత్తులో ఉంటాయి. దీస్ ఆర్ కాల్డ్ యాజ్ జమ్మూ హిల్స్ ఇన్ జమ్మూ రీజియన్, జమ్మూ హిల్స్ ఇన్ జమ్మూ రీజియన్, మిష్మి హిల్స్ ఇన్ అరుణాచల్ ప్రదేశ్, కచార్ హిల్స్ ఇన్ అస్సాం. సో వీటిని ఒక్కొక్క చోట ఒక్కొక్క పేరుతో పిలవడం జరుగుతుంది. వీటిని జమ్మూ హిల్స్ అని ఎక్కడ పిలుస్తారు అంటే జమ్మూ కాశ్మీర్లో పిలుస్తారు. సో జమ్మూ హిల్స్ అని జమ్మూ కాశ్మీర్లో పిలుస్తారు. సో మిష్మి హిల్స్ అని చెప్పి అరుణాచల్ ప్రదేశ్లో పిలుస్తారు. మిష్మి హిల్స్. సో మిష్మి హిల్స్ అని చెప్పి అరుణాచల్ ప్రదేశ్లో పిలుస్తారు. కచార్ హిల్స్ అని చెప్పేసి అస్సాంలో పిలవటం జరుగుతుంది. ఓకేనా. సో శివాలిక్ రేంజ్ ని ఒక్కొక్క రీజియన్ లో ఒక్కొక్క పేరుతో పిలుస్తారు. జమ్మూ హిల్స్ అని జమ్మూ రీజియన్ లో పిలుస్తారు, మిష్మి హిల్స్ అని అరుణాచల్ ప్రదేశ్ లో పిలుస్తారు, కచార్ హిల్స్ అని అస్సాంలో పిలుస్తారు. ఓకేనా. సో వీటిని కూడా మనకి 1 మార్క్ క్వశ్చన్ కింద అడిగే అవకాశం ఉంది, లేదా బిట్లు అడుగుతారు. జమ్మూ హిల్స్ అని ఎక్కడ పిలుస్తారు? జమ్మూ కాశ్మీర్. జమ్మూ హిల్స్ అని ఏ రేంజ్ ని పిలుస్తారు? శివాలిక్ రేంజ్. ఇలా క్వశ్చన్ అడిగే అవకాశం ఉంటుంది, కాబట్టి జాగ్రత్తగా గుర్తుపెట్టుకో. సో ఇది శివాలిక్ రేంజ్. సో ఇదంతా కూడా శివాలిక్ రేంజ్ లోకి వస్తుంది. అంతేకాకుండా మనకి ఈ శివాలిక్ రేంజ్ లో కనిపించేటువంటి ఇంకొక ప్రత్యేకత ఏంటంటే, సో డూన్స్ అనేవి ఇక్కడ ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడ ఏం కనిపిస్తూ ఉంటాయంటే డూన్స్ అనేవి ఎక్కువగా కనిపిస్తుంటాయి. సో డూన్స్ అనేవి ఏ రేంజ్ లో కనిపిస్తాయి అని క్వశ్చన్ అడుగుతాడు. సో ఏ రేంజెస్ లో కనిపిస్తాయి మనకి అంటే శివాలిక్ రేంజ్ లో కనిపిస్తాయి. మరి వాట్ ఈస్ ఏ డూన్? ఏ వ్యాలీ లివింగ్ బిట్వీన్ లెస్సర్ హిమాలయాస్ అండ్ శివాలిక్ రేంజ్. హిమాచల్ కి శివాలిక్ కి మధ్యలో ఉన్నటువంటి వ్యాలీస్ ని మనం ఏ పేరుతో పిలుస్తాము అంటే డూన్స్ అనే పేరుతో పిలుస్తాం. ఓకేనా. సో హిమాచల్ రేంజ్ కు శివాలిక్ రేంజ్ కు మధ్యలో ఉన్నటువంటి వ్యాలీస్ ని మనం ఏ పేరుతో పిలుస్తామంటే డూన్స్ అనే పేరుతో పిలుస్తాం. ఏ వ్యాలీ lying between the lesser Himalayas and Shivalik range. What are the important dunes in Shivalik range అని అడుగుతాడు. డెహ్రాడూన్,
Patli Dune, Kotli Dune. Dehradun, Patli Dune, Kotli Dune. So these are the example for dunes. చూడండి ఒకసారి, ఇది డూన్ అంటే చూడండి, ఇటు మౌంటైన్స్ ఉన్నాయి, ఇటు మౌంటైన్స్ ఉన్నాయి. సో ఈ రెండింటికి మధ్యలో ఉన్నటువంటి ఈ వ్యాలీని మనం ఏ పేరుతో పిలుస్తామంటే డూన్స్ అనే పేరుతో పిలుస్తాం. సో ఇది హిమాచల్ రేంజ్, ఇది శివాలిక్ రేంజ్. ఈ రెండింటికి మధ్యలో ఉన్నటువంటి ఈ వ్యాలీని మనం డూన్ అనే పేరుతో పిలుస్తాం. సో వాట్ ఆర్ ద ఇంపార్టెంట్ డూన్స్ అంటే, ఫస్ట్ చూడండి ఇక్కడ డెహ్రాడూన్, కోట్లీ డూన్ and Patli Dune. So Dehradun, Kotli Dune and Patli Dune are some of the prominent dunes. So dunes ki కొన్ని ఎగ్జాంపుల్ గా చెప్పుకోవచ్చు. ఓకేనా సరే. The eastern most boundary of the Himalayas is the Brahmaputra Valley in Arunachal Pradesh. ఇంకా గమనిస్తే హిమాలయాస్ కి ఈస్టర్న్ బౌండరీ అంటే ఇవన్నీ కూడా హిమాలయస్ ఇలా స్ప్రెడ్ అయి ఉన్నాయి చూడండి. ఇలా హిమాలయస్ కి ఈస్ట్ బౌండరీ అంటే తూర్పున ఉన్నటువంటి బౌండరీ సరిహద్దు ఏమిటి అంటే బ్రహ్మపుత్ర వ్యాలీ. ఇక్కడ బ్రహ్మపుత్ర అనేది రివర్, మీరు గుర్తుపెట్టుకోండి. ఈ రివర్స్ గురించి మనం ఇంకా క్లియర్ గా తెలుసుకుంటాం. సో ద ఈస్టర్న్ మోస్ట్ బౌండరీ ఆఫ్ ది హిమాలయాస్ ఈస్ ద బ్రహ్మపుత్ర వ్యాలీ ఇన్ అరుణాచల్ ప్రదేశ్. సో అరుణాచల్ ప్రదేశ్ లో ఉన్నటువంటి బ్రహ్మపుత్ర వ్యాలీ ఈ హిమాలయస్ కి ఈస్టర్న్ బౌండరీ కింద ఉంది. ఇన్ అరుణాచల్ ప్రదేశ్ బియాండ్ ద దిహాంగ్ వ్యాలీ the Himalayas take hairpin bend to the south and run through the northeastern states. ఇక్కడ మనం గమనిస్తే అరుణాచల్ ప్రదేశ్ లో దిహాంగ్ వ్యాలీ దాటగానే హిమాలయస్ అనేవి హెయిర్ పిన్ బెండ్. ఏంటి హెయిర్ పిన్ బెండ్ అంటే, ఆడపిల్లలు జల్లో పెట్టుకుంటారు కదా హెయిర్ పిన్ బెండ్ అని చెప్పి, ఇలా ఉంటుంది కదా ఇలా. సో ఇలా హిమాలయస్ అరుణాచల్ ప్రదేశ్ లో దిహాంగ్ వ్యాలీ దాటగానే ఇలా ఎయిర్ పిన్ బెండ్ తీసుకుని ఇలా తిరిగి మళ్ళీ ఇలా నార్త్ ఈస్టర్న్ స్టేట్ లోకి స్ప్రెడ్ అవడం జరిగింది. ఒక్కసారి ఇక్కడ చూడండి. సో హిమాలయస్ ఇలా వెళ్ళి ఎప్పుడైతే అరుణాచల్ ప్రదేశ్ లో దిహాంగ్ వ్యాలీ దాటిన తర్వాత ఇవి ఇలా ఎయిర్ పిన్ బెండ్ తీసుకుని ఇలా తిరిగి మళ్ళీ ఏవైతే నార్త్ ఈస్ట్ స్టేట్లు ఉన్నాయో ఆ నార్త్ ఈస్ట్ స్టేట్ లో స్ప్రెడ్ అవడం జరిగింది. ఇలా నార్త్ ఈస్ట్ స్టేట్ లో స్ప్రెడ్ అయినటువంటి హిమాలయస్ మనం ఏ పేరుతో పిలుస్తాము అంటే పూర్వాంచల్. అరుణాచల్ ప్రదేశ్ లో హిమాలయస్ అనేవి దిహాంగ్ వ్యాలీ దాటిన తరువాత ఎయిర్ పిన్ బెండ్ తీసుకుని తిరిగి మళ్ళీ నార్త్ ఈస్ట్ స్టేట్ లో స్ప్రెడ్ అయినాయి. అలా స్ప్రెడ్ అయినటువంటి ఈ డివిజన్ ని మనం ఏమంటామంటే పూర్వాంచల్ హిల్స్ అనే పేరుతో పిలుస్తాము. పూర్వాంచల్ ఆర్ నౌన్ యాజ్ పాట్కాయి హిల్స్, ద నాగా హిల్స్, మణిపూరి హిల్స్ అండ్ కాశీ అండ్ మిజో హిల్స్. ఇక్కడ మనం గమనిస్తే పూర్వాంచల్ హిల్స్ ని నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ లో ఒక్కొక్క స్టేట్ లో ఒక్కొక్క పేరుతో పిలవడం జరుగుతుంది. అరుణాచల్ ప్రదేశ్ లో వీటి పేరు ఏమిటి అంటే పాట్కాయి హిల్స్. సో అరుణాచల్ ప్రదేశ్ లో పూర్వాంచల్ హిల్స్ ఏ పేరుతో పిలుస్తారు అంటే పాట్కాయి హిల్స్ అనే పేరుతో పిలుస్తారు. నాగాలాండ్ లో వీటిని నాగా హిల్స్ అనే పేరుతో పిలుస్తారు. నాగా హిల్స్ అని ఎక్కడ పిలుస్తారు అంటే నాగాలాండ్. మణిపూరి హిల్స్ అని ఎక్కడ పిలుస్తారు, పేరులోనే ఉంది మణిపూర్ లో మణిపూరి హిల్స్ అని పిలుస్తారు. ఇక కాశీ హిల్స్ అని ఎక్కడ పిలుస్తారు అంటే మేఘాలయ. సో మేఘాలయలో ఏ పేరుతో పిలుస్తారు అంటే కాశీ హిల్స్. ఇక మిజోరాంలో ఏ పేరుతో పిలుస్తారు అంటే మిజో హిల్స్. సో మిజోరాంలో ఏ పేరుతో పిలుస్తారు అంటే మిజో హిల్స్. ఓకేనా, ఇక్కడ జాగ్రత్తగా చూడండి, క్లియర్గా ఉంటుంది. సో అరుణాచల్ ప్రదేశ్లో ఏ పేరుతో పిలిచారు పాట్కాయి హిల్స్, నాగాలాండ్లో ఏ పేరుతో పిలిచారు నాగా హిల్స్, మిజోరాంలో ఏ పేరుతో పిలిచారు మిజో హిల్స్, అలాగే మేఘాలయలో గారో, కాశీ, జైంతియా హిల్స్ అని చెప్పేసి మనకి మేఘాలయలో పిలవడం జరుగుతుంది. ఓకేనా, సో ఇవి పూర్వాంచల్ హిల్స్. ఇక నెక్స్ట్ మనం గమనిస్తే వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ హిమాలయాస్ ఇన్ ఇండియా. సో ఇండియాలో హిమాలయాస్ ఉన్నటువంటి ప్రాధాన్యత ఏమిటి, సో ఇంపార్టెన్స్ ఏమిటి అంటే
The formation of the Himalayas influence the climate in various ways. సో హిమాలయస్ అనేవి ఏర్పడడం వల్ల ఇండియాలో క్లైమేట్ అనేది ఎన్నో రకాలుగా ప్రభావితం అవడం జరుగుతుంది, ఎన్నో రకాలుగా ఇన్ఫ్లుయెన్స్ అవడం జరుగుతుంది. దీస్ యాక్ట్స్ యాజ్ బ్యారియర్స్ ప్రొటెక్టింగ్ ద గ్రేట్ ప్లెయిన్స్ ఆఫ్ ఇండియా ఫ్రమ్ ద కోల్డ్ విండ్స్ ఆఫ్ సెంట్రల్ ఆసియా డ్యూరింగ్ ద సివియర్ వింటర్. ఇక్కడ మనం గమనిస్తే ఈ ఏవైతే గ్రేట్ ప్లెయిన్స్ ఉన్నాయంటే హిమాలయస్ కింద ఉన్నటువంటి వాటిని ఇండో గంగటి ప్లెయిన్స్ అంటాం, వీటి గ్రేట్ ప్లెయిన్స్ అనే పేరుతో కూడా పిలుస్తాం. సో ఈ గ్రేట్ ప్లెయిన్స్ లోకి ఈ ఏదైతే సెంట్రల్ ఆసియా ఉందో సెంట్రల్ ఆసియా నుంచి ఏ విండ్స్ వస్తాయి, కోల్డ్ విండ్స్ అంటే చాలా చల్లటి గాలులు అనమాట, కోల్డ్ విండ్స్ అనేవి. సో ఈ గ్రేట్ ప్లెయిన్స్ లోకి రాకుండా అడ్డుకునేవి ఏమిటి అంటే హిమాలయాస్. సో సెంట్రల్ ఏషియా నుంచి వచ్చేటువంటి కోల్డ్ విండ్స్ అనేవి గ్రేట్ ప్లెయిన్స్ లోకి రాకుండా సో అడ్డుకుని రక్షణ కల్పించేవి ఏమిటి అంటే హిమాలయాస్. సో హిమాలయాస్ కానీ లేకపోతే ఇట్లా కోల్డ్ విండ్స్ అనేవి ఇండియాలోకి ఎంటర్ అయ్యాయన్నమాట. ఒకసారి ఇప్పుడు హిమాలయాస్ ఏం చేస్తున్నాయి, ఈ కోల్డ్ విండ్స్ రాకుండా ఇలా అడ్డగి ఉంచడం జరుగుతుంది. సో ఇన్ కేస్ ఈ కోల్డ్ విండ్స్ కానీ ఇండియాలో ఎంటర్ అయితే ఈ ఏరియా మొత్తం కూడా మనకి కోల్డ్ డిసర్ట్ గా మారిపోయే అవకాశం ఉండేది. సో ఇవి రాకుండా ఏవి ఆపుతున్నాయి అంటే హిమాలయాస్ అనేవి ఆపుతున్నాయి. The Himalayas are region for summer rains and monsoon type of climate in regions that are beyond the western Ghats of India. In its absence, this region would have remained drier. మనం గమనిస్తే ఇండియాలో సమ్మర్లో రెయిన్స్ రావడానికి అలాగే మాన్సూన్ టైప్ ఆఫ్ క్లైమేట్ అనేది ఇండియాలోకి రావడానికి కారణం ఏమిటంటే హిమాలయాస్. సో ఈ రెయిన్స్ అనేవి లేదా ఈ విండ్స్ మాన్సూన్ విండ్స్ అనేవి మనకి వెస్టర్న్ ఘాట్స్ దాటిన తర్వాత ఇవి ఇండియాలోకి ఎంటర్ అవుతాయి. అలా ఇండియాలోకి ఎంటర్ అయిన తర్వాత వీటిని ఇండియా నుంచి బయటికి వెళ్లకుండా హిమాలయస్ అనేవి అడ్డగించడం వల్ల ఇవి ఇండియాలోనే ఉండి ఇండియాలో రెయిన్ఫాల్ రావడానికి కారణం అవుతుంది. ఇన్ కేస్ ఇవి లేకపోయి ఉంటే ఇండియా మొత్తం డ్రైగా మారిపోయేటువంటి అవకాశం ఉండేది. మనం గమనించారు కదా, ఇలా ఈ మాన్సూన్ విండ్స్ అనేవి ఇలా వెళ్తూ ఉంటాయి. ఎప్పుడైతే ఇలా వెళ్ళాయో ఇక్కడ హిమాలయస్ అనేవి ఇలా అడ్డంగా ఉండటం వలన ఈ విండ్స్ అనేవి ఈ హిమాలయస్ దాటలేక తిరిగి మళ్ళీ ఇలా ఇండియాలోకి ఎంటర్ అవ్వడం అనేది జరుగుతూ ఉంది. ఓకేనా. ద హిమాలయన్ రివర్స్ హ్యావ్ ఏ పెరినియల్ ఫ్లో సిన్స్ దీస్ ఆర్ ఫెడ్ బై ద గ్లేషియర్ అండ్ బ్రింగ్ ఏ లాట్ ఆఫ్ సిల్ట్ మేకింగ్ దిస్ ప్లెయిన్స్ వెరీ ఫెర్టైల్. అంతేకాకుండా హిమాలయాల్లో పుట్టినటువంటి రివర్స్ అన్నిటినీ కూడా ఏ రివర్స్ అని చెప్పాను నేను ఇందాక చెప్పాను, సో పెరినియల్ రివర్స్. హిమాలయాల్లో ఉన్నటువంటి రివర్స్ అన్ని కూడా పెరినియల్ రివర్స్. పెరినియల్ రివర్ అంటే ఏంటంటే ఏ రివర్ విచ్ ఫ్లోస్ త్రూ అవుట్ ద ఇయర్. ఇది సంవత్సరం మొత్తం పొడవునా ప్రవహించేటువంటి రివర్స్ అనమాట. సో ఇవి ఏం చేస్తుంటాయి చూడండి, ఇవి గ్లేషియర్ వద్ద ఇవి జన్మించి ఆ గ్లేషియర్స్ నుంచి ఇలా కిందకి ఫ్లో అవటం జరుగుతుంది. ఇది ఫ్లో అయ్యేటప్పుడు ఏం చేస్తుంది, అక్కడ ఉన్నటువంటి ఆ సారవంతమైనటువంటి మట్టిని ఇవి కిందకి తీసుకుని వచ్చి ఏం చేస్తుంది ప్లెయిన్స్ లో డిపాజిట్ చేయడం జరుగుతుంది. ఇలా కొట్టుకొచ్చినటువంటి మట్టిని మనం సిల్ట్ అంటాం. ఈ సారవంతమైనటువంటి మట్టిని తీసుకుని వచ్చి ఇవి ఏం చేస్తుంది ప్లెయిన్స్ లో డిపాజిట్ చేయడం వల్ల ఈ ప్లెయిన్స్ అనేవి కూడా చాలా సారవంతంగా ఉన్నాయి. సో దీస్ ప్లెయిన్స్ వెరీ ఫెర్టైల్. ఫెర్టైల్ అంటే సారవంతం, అంటే పంటలు బాగా పండేటువంటి ప్రాంతాలుగా ఇవి ఉండడం జరిగింది. సో ఇది ఇంపార్టెన్స్ ఆఫ్ హిమాలయాస్. సో హిమాలయాస్ గురించి ఇది కంప్లీట్ ఇన్ఫర్మేషన్. ఒక్కసారి ఇప్పటివరకు మనం చెప్పినటువంటి టాపిక్ ని ఒకసారి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో హిమాలయాస్ అనేవి ఇండియాకి జమ్మూ కాశ్మీర్ నుంచి అరుణాచల్ ప్రదేశ్ వరకు 2400 కిలోమీటర్స్ స్ప్రెడ్ అయి ఉన్నాయి. వెస్ట్ లో దీని యొక్క విడ్త్ వచ్చేటప్పటికి 500 కిలోమీటర్స్ గాను, ఈస్ట్ కు వచ్చేటప్పటికి 200 కిలోమీటర్స్ గాను ఉన్నాయి. సో హిమాలయాస్ ఆర్ divided in 3 parallel ranges. So first one is Himadri or greater, second one is Himachal or lesser, third one is Shivalik or outer. So వీటి గురించి మళ్ళీ వన్ బై వన్ క్లియర్ గా మనం చూస్తాం. హిమాద్రి, ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ గ్రేటర్ హిమాలయాస్. వీటిని గ్రేటర్ హిమాలయాస్ అనే పేరుతో పిలవడం జరుగుతుంది. సో హిమాద్రి రేంజ్ యొక్క ప్రత్యేకతలు ఏమిటి అంటే ఇక్కడ ఉన్నటువంటి మౌంటైన్స్ యావరేజ్ హైట్ వచ్చేటప్పటికి 6100 మీటర్స్. అలాగే ఇది స్నో మరియు ఐస్ తో కవర్ చేయబడి ఉంటుంది. ఇక్కడ మనకి హైయెస్ట్ పీక్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి. అలాగే గ్లేషియర్స్ అనేవి ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి. గ్లేషియర్స్ ఆర్ ద బర్త్ ప్లేస్ ఆఫ్ ది పెరినియల్ రివర్స్ అని చెప్పాను.
సో పెరినియల్ రివర్స్కి బర్త్ ప్లేస్ ఏంటంటే మనకి గ్లేషియర్స్. అలాగే హైయెస్ట్ పీక్స్ అయినటువంటి ఎవరెస్ట్ పీక్, నందాదేవి, కాంచన్జంగా, మకాలు, అన్నపూర్ణ ఇవన్నీ కూడా అక్కడ కనిపిస్తూ ఉంటాయి. సెకండ్ వచ్చేటప్పటికి లెస్సర్ హిమాలయ ఆర్ హిమాచల్ రేంజ్. హిమాచల్ రేంజ్ గమనిస్తే హిమాచల్ రేంజ్లో ఉన్నటువంటి మౌంటైన్స్ యావరేజ్ హైట్ 3700 టు 4500. సో మరి దేనికి ఇవి ఫేమస్ అంటే ఇక్కడ మనకు బాగా కనిపించేవి ఏంటంటే వ్యాలీస్. సో వ్యాలీస్కి ఎగ్జాంపుల్ ఏంటంటే కులు వ్యాలీ, కాంగ్రా వ్యాలీ, అలాగే కాశ్మీర్ వ్యాలీ. దాంతోపాటుగా ఇక్కడ హిల్ స్టేషన్స్ అనేవి మనకు కనిపిస్తూ ఉంటాయి. సో వాట్ ఆర్ ద ఫేమస్ హిల్ స్టేషన్స్ ఇన్ హిమాచల్ రేంజ్ అంటే సో సిమ్లా, ముస్సోరి, నైనిటాల్, రాణిఖేట్. అలాగే ఇక్కడ ఎవర్ గ్రీన్ ఫారెస్ట్ అనేవి కూడా కనిపిస్తూ ఉంటాయి. తర్వాత మనం చూస్తే శివాలిక్ రేంజ్. ఈ శివాలిక్ రేంజ్కి వేరొక పేరు ఏంటంటే ఔటర్ హిమాలయస్. దీని యొక్క విడ్త్ వచ్చేటప్పటికి 10 to 15 కిలోమీటర్స్ ఉంటుంది. మౌంటైన్స్ యొక్క యావరేజ్ హైట్ వచ్చేటప్పటికి 900 to 1100 మీటర్స్ వరకు ఉంటుంది. వీటిని ఒక్కో చోట ఒక్కొక్క పేరుతో పిలవడం జరుగుతుంది. జమ్మూ హిల్స్ అని చెప్పి జమ్మూ కాశ్మీర్లో, సో మిష్మి హిల్స్ అని చెప్పి అరుణాచల్ ప్రదేశ్లో, కచార్ హిల్స్ అని చెప్పేసి అస్సాంలో పిలవటం జరుగుతూ ఉంటుంది. ఇవి ఇక్కడ మనకి డూన్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి. మరి ఏమిటి డూన్ అంటే ఏ వ్యాలీ లైయింగ్ బిట్వీన్ ద శివాలిక్ రేంజ్ అండ్ హిమాచల్ రేంజ్. సో హిమాచల్ రేంజ్కి శివాలిక్ రేంజ్కి మధ్యలో కనిపించినటువంటి వ్యాలీస్ని మనం డూన్స్ అంటాం. ఎగ్జాంపుల్గా డెహ్రాడూన్, పాట్లీడూన్, కోట్లీడూన్ మనం చెప్పుకోవచ్చు. అలాగే ఈ హిమాలయస్కి ఈస్ట్ బౌండరీ కింద బ్రహ్మపుత్ర వ్యాలీ మనకు అరుణాచల్ ప్రదేశ్లో ఉందని చెప్పాను. ఈ బ్రహ్మపుత్ర వ్యాలీ దాటిన వెంటనే హిమాలయస్ అని చెప్పి హిమాలయస్ అనేవి ఎయిర్ పిన్ బెండ్ తీసుకుని మళ్ళీ ఈస్టర్న్ స్టేట్స్లో, నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో ఇవి స్ప్రెడ్ అవ్వడం జరిగింది. ఇలా నార్త్ ఈస్టర్న్ స్టేట్లో స్ప్రెడ్ అయినటువంటి ఈ హిమాలయస్ని ఏమంటారు? పూర్వాంచల్ హిల్స్ అంటారు. సో ఈ పూర్వాంచల్ హిల్స్ని అరుణాచల్ ప్రదేశ్లో పాట్కాయ్ హిల్స్ అని చెప్పి, నాగాలాండ్లో నాగా హిల్స్ అని చెప్పి, అలాగే మణిపూర్లో మణిపూర్ హిల్స్ అని చెప్పి, మిజోరంలో మిజో హిల్స్ అని చెప్పి, అలాగే మేఘాలయలో గారో, కాశియా, జైంతి అనే పేర్లతో పిలవటం జరుగుతూ ఉంటుంది. ఇవి హిమాలయస్. మరి హిమాలయస్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటంటే ఇవి కోల్డ్ విండ్స్ని ఇండియాలోకి రానివ్వకుండా అడ్డుగా ఉన్నాయి. సో మనకి ప్రొటెక్షన్ అనేవి ఇస్తూ ఉన్నాయి. అలాగే క్లైమేటిక్ కండిషన్స్ని బాగా ఇన్ఫ్లుయెన్స్ చేయడం జరుగుతుంది. ఇవి కానీ అడ్డగించకపోతే ఇండియాలో మాన్సూన్ రెయిన్ఫాల్ అనేది పడేటువంటి అవకాశం ఉండేది కాదు. సో ఇండియా మొత్తం కూడా డ్రైగా మారిపోయే అవకాశం ఉంది. సో ఓవరాల్గా హిమాలయస్ యొక్క ఇంపార్టెన్స్ అనేది ఇది. దీంతో ఈ పార్ట్ అనేది కంప్లీట్ అయింది. నెక్స్ట్ ఇండో గంగేటిక్ ప్లెయిన్స్ అనేది నెక్స్ట్ పార్ట్లో మనం చూద్దాం. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్.